సినిమా కంప్లీట్ అయ్యి రిటర్న్‌లో వస్తుంటే, నా ముందు కారోడు సడెన్‌గా బ్రేకేస్తే, నా బైక్ బ్రేక్ వైర్ తెగిపోతే, బైక్ స్కిడ్ అయితే, సినిమాలో కాయిన్ ఎగరేసిన బుడ్డోడిలాగా అక్కడ ఆడెవడో దూలోడిలా దూలెక్కువై బండి తోలుతున్నట్టున్నాడు. ఏం కాదు కదా! లారీయోడు అంత స్పీడ్‌లో వెళ్తున్నాడు. సడెన్‌గా లేన్ మార్చడు కదా! నిన్న 'ఫైనల్ డెస్టినేషన్' చూసొస్తుంటే రిటర్న్‌లో ఇలాగే అనిపించింది. 'ఫైనల్ డెస్టినేషన్' ఫ్రాంచైజ్ అంటేనే ఒకలాంటి టెన్షన్. సినిమా లోపల ఎప్పుడు ఎక్కడి నుంచి ఏదొస్తదో అనేలాంటి ఒక టెన్షన్‌తో కూడిన అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తది. బావుంది నాకైతే మూవీ. ఏమాత్రం బోర్ కొట్టనీయకుండా ఎక్సైట్‌మెంట్ అండ్ టెన్షన్ సినిమా అంతా క్యారీ అయింది. నార్మల్లీ ఇదివరకటివన్నీ చావు నుంచి మిస్ అయిన వాళ్ళ నుంచే ఉంటది. బట్ ఈసారి లైన్ మార్చారు. బ్లడ్ లైన్స్ అనే ఐడియా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ప్లాట్ సైడ్ నుంచి యాజ్ యూజువల్‌గానే కాకుండా ఒకలాంటి డెవలప్‌మెంట్ అనేది చేశారు. దానివల్ల జస్ట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ కిల్లింగ్స్ అనే కాకుండా స్టోరీలోనూ ఇన్వాల్వ్ అయ్యేలా చేసింది. లైక్ హౌ టు సర్వైవ్, హౌ టు ఎస్కేప్, వాట్ ఆర్ ద ఆప్షన్స్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. అఫ్‌కోర్స్ అది జరిగిద్ది ఎలాగోలా అనుకోండి. కానీ దాన్ని వెయిట్ చేపియడానికి అనే థింగ్ భలే ఉంది. ఎలా ఉంటదంటే సినిమాలోని క్యారెక్టర్‌కే కాదు చూసే మనకి హెచ్చరిక జారీ చేస్తది. ఒక శాల్తీ పోతుంది ఇప్పుడు అని. అది ఎలాగా అని చూసేలా చేసింది. ఎలా, 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 ఎలా? ఆ సీన్స్ టెన్షన్ బుట్టిచ్చాయి. ఒక బ్యాడ్ లక్ కాయిన్ అంతా మార్చేస్తుంది. నాకు తెలిసి ఇప్పుడు ఇది సీక్వెల్ టైప్‌లో తీస్తారేమో అనిపిస్తుంది. కాయిన్ కంటిన్యూయేషన్‌తో చూడాలి. ఇంకా కాసేపు ఉంటే బావుండు అనిపించింది కూడా మూవీ. ఆ కాయిన్ నెక్స్ట్ ఏంటి అని ఇలాగా. పర్ఫార్మెన్సెస్ వైస్ అందరూ వాళ్ళ రోల్స్‌లో చేశారు. అండ్ తెలుగు డబ్బింగ్ చాలా బావుంది. ఫైనల్లీ డెస్టినేషన్ పర్ఫెక్ట్‌గా రీచ్ ఎలా చేశారు. నచ్చింది మూవీ. ఈ ఫ్రాంచైజీలోని మూవీస్ ఎలా ఉంటాయో తెలుసు కదా! అవి ఓకే అనుకుంటేనే వెళ్ళండి. బికాస్ చావుల్ని చూడబోతున్నారు మీరు. సెన్సిటివ్ పీపుల్ ఆలోచించుకోండి. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.